కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా కాంగ్రెస్ సర్కార్ 6 గ్యారంటీలను అమలు చేస్తుండటంతో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నేతలు తరచూ ఒకే పాట ఎత్తుకున్నారు. 6 నెలల్లో రేవంత్ సర్కార్ కూలిపోతుందని నేతలు వేర్వేరైన కారు పార్టీ నేతల నోటి నుంచి వచ్చింది ఈ మాటే అని చెప్పాలి. ఒక్క బీఆర్ఎస్ నేతలు మాత్రమే కాదు, ఇదే బాటలో భాజపా నాయకులది సైతం ఇదే రాగం. త్వరలోనే రేవంత్ సర్కార్ కూలిపోతుందని, ఆ పార్టీలో ఉన్న అసమ్మతి కాంగ్రెస్ సర్కార్ను కూల్చేస్తోందంటూ గులాబీ కమలం నేతలు జోస్యం చెప్పారు. కానీ సీఎం అభ్యర్థి నుంచి మంత్రుల వరకు ఎలాంటి విభేదాలు లేకుండా చాలా పద్ధతిగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అంగీకారంతో తేల్చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటివరకు సొంత పార్టీ కూర్పుపై దృష్టి సారించిన కాంగ్రెస్ ఇప్పుడు లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పైనే మెయిన్ గా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం మీ వల్ల కాదు, కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ అవుతుందంటున్నారు కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. పక్క పార్టీల సంగతి అటుంచి సొంత పార్టీ గురించి కాస్త పట్టించుకోండి అంటూ తెరాస భాజపా నేతలకు చురగలందించారు ఆమె. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించడమే కాదు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు దీపాదాస్. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న కాంగ్రెస్ ప్రచారం ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. దీనికి నిదర్శనం ఎమ్మెల్సీ కవిత మారుస్తున్న స్వరం. ఆమె చేస్తున్న ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. సడన్ గా హిందుత్వవాదాన్ని వినిపిస్తున్నారు ఆమె. బీజేపీ నేతల కంటే ఎక్కువగా డోసు పెంచేస్తుండడం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ బీఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతుందని ఆమె వెల్లడించారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి వ్యాఖ్యలు చూస్తుంటే బీఆర్ఎస్ కీలక సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె ఆరోపణలు వాస్తవం అయితే లోక్సభ ఎన్నికల ముందే హస్తం పార్టీలోకి భారీ చేరికనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.